వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ప్రజాబలం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కాలసాని నాగేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమ సమస్యలను తీర్చారని కాలసాని అన్నారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యిందని, అతి తక్కువ సమయంలోనే ప్రజల నుండి వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని అంటున్న కాలసాని నాగేశ్వరరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బీసీ నాయకులుగా కూటమి ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం నాకు తెలిసి, నా వయసు సుమారుగా 45 సంవత్సరాలు, ఈ దేశంలో అతి తక్కువ 2-3 నెలలకే అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఏది? సుమారుగా 164 సీట్లు వచ్చిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు నాయకత్వమే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవాళ అర్థమవుతుంది, ప్రజలు ఇవాళ రేషన్ బియ్యానికి షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. సచివాలయంలో ఏదైనా రిజిస్ట్రేషన్ కనుక ఏదైనా అయితే ఎంఆర్ఓ హౌస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, సచివాలయంలో పని అయ్యేది. ఇవాళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ క్లినిక్లు డిగ్రేడ్ అయినాయి. నువ్వు ప్రతి రంగాన్ని కూడా పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అందాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇది ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు, ఇంకా రాను ఇంకా ముందు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ పథకాల రీత్యా, లా అండ్ ఆర్డర్ రీత్యా మరి అన్ని విధాలా కూడా మరి ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు, మరి రేపు అన్ని విధాల ప్రజలకు వ్యతిరేకతగా ఉన్నారనే విషయాన్ని మీరు చెప్తూ వస్తున్నారు. అయితే సార్, కూటమి ప్రభుత్వం నుంచి కూడా మరి ఒక మాట వస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్లోకి రావడానికి మరి కర్టన్స్ కట్టుకొని మరి చెట్లు నరికించుకొని ఆ విధంగా వచ్చిన మరి ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి ప్రజల్లోకి ఎట్లా పెడితే అట్లా కార్లు వేసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి జనంలోకి తీసుకొచ్చే పరిస్థితిని మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. దీనిపై మీ స్పందన? ఇప్పుడు ప్రజాబలం ఉన్న నాయకుడు రోడ్డుకు వస్తే ప్రజలు ఆ విధంగా వస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కోసం పోలీసు బందోబస్తుగా కొన్ని ఏదన్నా మనం ఏర్పాట్లు చేస్తే చేయొచ్చు, దాన్ని తప్పుగా పట్ల. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే కాన్వాయ్గా వెళ్తుంటే కనీసం 10 మంది కూడా రోడ్డు మీద ఉండలేని పరిస్థితిలో మరి ఆయన ఉన్నాడు. మరి ఈయనకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పొలాల్లో నుంచి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, లేకపోతే మరి భారీ కేళ్ళు అడ్డు పెట్టినా కూడా అవి పగలగొట్టుకొని కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. ఇంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వంలో నిత్యం ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నాయకులు కానీ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. మరి ప్రజలకు ఏం కావాలో ప్రతి ఇంటింటికి ఒక 4 సార్లు 5 సార్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో పల్లె నిద్రలు కానీ, ఇంటింటికి మన ప్రభుత్వం కానీ ధైర్యంగా దమ్ముగా వెళ్ళగలిగిన ప్రభుత్వం. మరి ఇవాళ ఇదే మీరు మరి ఇంటింటికి మొదలుపెట్టారు. ఏ ఇంటికి వెళ్ళగలుగుతున్నారు? ఏ ఇంట్లో ప్రజలు నువ్వు అవసరాలు తీర్చగలిగారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నువ్వు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక పథకాలు ఇవాళ ఏ ఇంటికాని వెళ్ళి నువ్వు పూర్తిగా నెరవేర్చావని చెప్పగలవా? అదే నవరత్నాలు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అన్ని పథకాలు నెరవేర్చారు కానీ ధైర్యంగా దమ్ముగా మరి నాయకులు కానీ, కార్యకర్త కానీ చెప్పగలరు.